గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమరుల్లా ఖాన్ను నియమించారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమరుల్లా ఖాన్ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. గవర్నర్ కోటలో ఇద్దరు ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నియమించారు. తెలంగాణ జనసమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, అమరుల్లా ఖాన్లను నియమించింది. అయితే ఈ మేరకు వీరిని నియమిస్తూ తమిళిసై సంతకాలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరాం కాంగ్రెస్ పార్టీతో జతకట్టారు. ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రావణ్, సత్యనారాయణ పేర్లను గవర్నర్ వద్దకు పంపించింది. కానీ వారికి అర్హత లేదంటూ గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాసోజు, సత్యనారాయణలు కోర్టుకు వెళ్లారు. ఇంతలో గవర్నర్ తమిళిసై కోదండరాం, అమరుల్లా ఖాన్లను తమిళిసై నియమించారు. కార్యకర్తల శ్రమ వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కార్యకర్తల కష్టం వల్లే తెలంగాణ సీఎంగా ఉన్నానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. పదవి, హోదా కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చినవే అన్నారు. పదవులు త్యాగం చేసి ప్రజలలో ఉండి ప్రజల తరఫున కొట్లాడి మేధావి అయిన మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రిని చేసిండ్రు, ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతిని చేసిండ్రు. త్యాగం అంటే రాహుల్ గాంధీది, త్యాగం అంటే సోనియా గాంధీది, మరణం అంటే వీర మరణం అంటే రాజీవ్ గాంధీది. ఈ దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం అంటే, రక్తం దారబోయడం అంటే అది ఇందిరమ్మ త్యాగం. త్యాగం అంటే మేము, త్యాగం అంటే మా నాయకులు. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, అఖండ భారత్ అంటున్నారు. అఖండ భారత్ కోసం 100 కోట్ల ప్రజల కోసం స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చినప్పుడు మీరెక్కడున్న నరేంద్ర మోడీ? మీరు కాదు కదా, కనీసం మీ పెంపుడు కుక్క అయినా ఈ దేశం కోసం త్యాగం చేసిందా అని నేను అడుగుతున్నా. ఈ దేశ స్వతంత్రం కోసం కొట్లాడింది కాంగ్రెస్, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్, ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది గాంధీ కుటుంబం. నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, కాంగ్రెస్ దేశ స్వతంత్రం కోసం కొట్లాడిన రోజు మీరే పొయ్యిలో పడుకున్నారని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ దేశ సమగ్రతను కాపాడడం కోసం ముష్కర్ల తుపాకీ తూటాలకు బలి అయిపోయి మానవ బాంబుల పేల్చులో వీర మరణం పొంది తెలంగాణ ప్రజా సంస్కృతికి ప్రతీకగా చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్యకు భారత ప్రభుత్వం ప్రకటించే ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు దక్కడం పట్ల బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ సంస్కృతి జీవనానికి దక్కిన గౌరవమని చంద్రశేఖరరావు తెలిపారు. తరతరాలుగా తెలంగాణ జన జీవితాల్లో భాగవతం పేరుతో భాగమైన సాంస్కృతిక కళారూపం యక్షగానం అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతికోద్యమంలో ఈ కళారూపం కళాకారులో భాగమైన సందర్భాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. జనగామ ప్రాంతానికి చెందిన గడ్డం సమ్మయ్యతో పాటు పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన పలు రంగాలకు చెందిన తెలంగాణ సృజనకారులు, బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప, వేలు ఆనంచారి, కేతావాత్ సోమ్లాల్, కూరెళ్ల విఠలాచార్యను కేసీఆర్ అభినందించారు. తనకు ఎమ్మెల్సీ ఇవ్వకపోవడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ తీవ్ర మనస్తాపం చెందారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఇస్తామని పార్టీ పెద్దలు తనకు హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు వేరే వాళ్లకు దానిని కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా అమీర్ అలీ ఖాన్కు ఎలా పదవి ఇస్తారని మండిపడ్డారు. తాను పార్టీ కోసం 18 ఏళ్లుగా పనిచేస్తున్నానని గుర్తు చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డును ప్రకటించింది. మొత్తం 34 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 3కి పద్మ అవార్డ్స్ దక్కడం విశేషం. తెలంగాణకు చెందిన బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప, నారాయణపేట జిల్లాకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరిలకు పద్మశ్రీ అవార్డు దక్కాయి. అయితే ఈ ఏడాది ఇవ్వబోయే పద్మ అవార్డుల పేర్లను గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయనున్నారు. పద్మశ్రీ అవార్డుల్లో పార్వతి బారువా, జగేశ్వర్ యాదవ్, చార్మి ముర్ము, సోమన్న, సర్వేశ్వర్, హరికథ కళాకారిణి డి ఉమామహేశ్వరి, చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్య,
బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్పకు పద్మశ్రీ సహా పలువురు ప్రముఖులకు ఈ ఏడాది పద్మశ్రీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక అసెంబ్లీ సమావేశాల నాటికి వస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాథమిక విచారణ నివేదిక ఇంకా అందలేదన్నారు. అసెంబ్లీ తేదీలు కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఎనీ పొలిటికల్ అనాలిసిస్ చూసిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే జాతీయ స్థాయి ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేయాలో ఓటు ప్రజల్లో కూడా, అంటే ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ ప్రొపగండా, అంటే పొలిటికల్ ప్రొపగండా విమర్శలు తీసుకోకుండా ఒక పొలిటికల్ అనాలిసిస్గా కూడా మనం అనుకుంటే పోటీ కాంగ్రెస్ కొన్ని కాన్స్టిట్యూన్సీలో బీజేపీ. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఏ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో కూడా బీఆర్ఎస్ పెద్దగా పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా ఉండదు అని చెప్పి అనిపిస్తుంది. సహజంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 13-14 స్థానాలు వచ్చింది. ఇతర పార్టీలకి చాలా తక్కువ స్థానాలు వచ్చినప్పుడు ఆ పార్టీలు బలహీనపడి క్షీణించిపోయే ఏదైతే ఒక పొలిటికల్ అనాలిసిస్గా ఈరోజు అనిపిస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఏదో ఎగురుతుంది కానీ పెద్దగా వాళ్ళకి క్యాడర్ బలం కానీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కూడా లేదు తెలంగాణలో ఎక్కువ పార్లమెంట్ పర్సెంట్. సో కాంగ్రెస్ ఇస్ సెట్ ఫర్ ఏ నియర్లీ క్లీన్ స్వీప్ ఇన్ తెలంగాణ ఇన్ పార్లమెంట్ ఎలక్షన్. సార్ రామాలయము తమకు ఎక్కడికి వస్తుందని బీజేపీ అంటుంది. ఇది రామాలయం అయోధ్య రామ మందిరం కట్టారు కదా, అది బీజేపీకి ఓట్ షేర్గా మారిపోతుంది. మళ్ళీ నేను చెప్తున్నా, ఇది ఒక దురదృష్టకరం. భక్తి అనేది ఒక వ్యక్తిగత విషయం. నేను కూడా రామభక్తున్నే. రైతు భరోసాను ప్రారంభించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెబుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అబద్ధాలు చెప్పిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దావోస్ వెళ్లి ప్రపంచ వేదికపై ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు పలికారన్నారు కేటీఆర్. ఓవైపు రైతు బంధు కూడా వెయ్యకుండా మరోవైపు లేని రైతు భరోసాను ఉందని చెప్పడం విడ్డూరమన్నారు. రైతు భరోసా గురించి మాట్లాడడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అన్నారు. రేవంత్ రెడ్డి తన 45 రోజుల పాలనలో సాధించింది కేవలం ఢిల్లీ పర్యటనలు మాత్రమేనని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పరిపాలన ఢిల్లీ నుంచి సాగుతోందని ఆరోపించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం ఉండగా రేవంత్ రెడ్డికి కొత్త కార్యాలయం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని మండిపడ్డారు. సమాచార పౌర సంబంధాల శాఖ వెలికి తెచ్చిన అద్భుత కళాకారులు జనగామ జిల్లా అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య ఒకరు. ప్రస్తుతం 62 ఏళ్ల వయసున్న గడ్డం సమ్మయ్య 1990కు ముందు ఉండే సమాచార పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ పథకాలపై ప్రజా చైతన్యం కోసం నిర్వహించే సంగీత నాటక కార్యక్రమాల్లో పాల్గొంటుండేవారు. సమ్మయ్య తండ్రి దివంగత కళాకారుడైన గడ్డం రామస్వామి కూడా మా శాఖ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య కార్యక్రమాల్లో పాల్గొనేవారు. గడ్డం రామస్వామి బృందంలో ఒకరిగా పాల్గొని అనంతరం కాలంలో ఆయనే ఒక బృందం నాయకుడిగా ఎదిగారు. రావణుడు, కంసుడు, దుర్యోధనుడు ఇలా ఏ పురాణ పాత్రలోనైనా చక్కగా అమరేవారు. ఒక విధంగా చెప్పాలంటే సినీ రంగంలో ఎన్టీఆర్ ఎలా అయితే అన్ని పురాణ పాత్రలకు సరిపోయేవారు, చిందు యక్షగాన కళారంగంలో గడ్డం సమ్మయ్య కూడా అలా అన్ని పాత్రల్లో ఒదిగిపోయేవారు. గత 5 సంవత్సరాలుగా సర్పంచులు మంచి పాలన అందించారని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం శ్రీరంగవరం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం, లింగాపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ డ్వాక్రా భవనాలను ప్రారంభించడంతో పాటు లింగాపూర్, భర్మాజీగూడ గ్రామాలలో నూతన అంబేద్కర్ విగ్రహాలను మల్లారెడ్డి ప్రారంభించారు. మేడ్చల్ మండలంలోని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, త్రాగు, సాగు నీరు, డంపింగ్ యార్డ్, గ్రేవ్ యార్డ్, నర్సరీలు వంటి అభివృద్ధి కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు చురుగ్గా పాల్గొన్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. గత 5 సంవత్సరాల్లో అప్పటి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందన్నారు. 5 సంవత్సరాలుగా గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన సర్పంచులను, ఎంపీటీసీలను అభినందించారు. అంబేద్కర్ విగ్రహాలు కూడా కొత్తగా ఆవిష్కరించుకున్నాం. దానికి తోడు శ్రీరంగారంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్, లింగాపూర్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్, ఇక్కడ డ్వాక్రా మహిళా బిల్డింగ్ లింగాపూర్లో ఇవన్నీ కూడా కొత్తగా ప్రారంభించుకున్నాం. చాలా సంతోషం. గడిచిన 5 సంవత్సరాలు మా సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ, ఎంపీటీసీలు కానీ చాలా కష్టపడ్డారు. ఊర్లే
నా మేడ్చల్లో 60 గ్రామాలు ఉన్నాయి, 61 గ్రామం ఉంది. 61 గ్రామాలు కూడా రోడ్డు లేని గ్రామం చేసేసారు. ప్రతి ఊర్లో కూడా రోడ్డు ఉన్నది, మట్టి అంట కూడా చేసారు. డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ, తాగునీరు కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేసారు సర్పంచులు. నా ఆయంలో లాస్ట్ జరిగిన 5 ఏళ్లలో ఇంకా ముందు కూడా ఇంకో లెవెల్లో కూడా అభివృద్ధి చేస్తామని కూడా మనం చేస్తున్నాం. మా సర్పంచులకు, వాళ్ళందరికీ కూడా వార్డు మెంబర్లకు, ఎంపీటీసీలకు ధన్యవాదాలు. ఎందుకంటే ఒక సైనికుల మాదిరిగా గత 5 సంవత్సరాల సంది కూడా మా సీఎం కేసీఆర్ గారు మా ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో కూడా అందరు ఒక క్రీడా మైదానం కానీ, ప్రతి ఒక్కరికి కూడా ఒక డంపింగ్ యార్డ్ కానీ, గ్రేవ్ యార్డ్ కానీ, ఇవన్నీ కూడా నర్సరీ కానీ. కళారత్న మూవీస్ వందే భారత్ సేవ్ ఇండియా మూవీ కోసం జాతీయ స్థాయి గేయ రచన సుద్దాల అశోక్ తేజ కొత్త దేశభక్తి గీతాన్ని రాశారు. జై 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 భారత్ జెండా అనే ఈ గీతాన్ని రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో విడుదల చేశారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఈ పాటను విడుదల చేశారు. వందే భారత్ సేవ్ ఇండియా దర్శక నిర్మాత కళారత్న మల్లం రమేష్ను అభినందించారు. కార్యక్రమంలో ప్రతిభ విద్యా సంస్థల చైర్మన్ లక్కినేని ప్రసాద్, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్, కోశాధికారి టి రామ సత్యనారాయణ, ప్రముఖ దర్శకుడు ముప్పలనేని శివ, సీనియర్ నిర్మాత సాయి వెంకట్, నటులు ఘర్షణ శ్రీనివాస్, లోహిత్, కిషోర్ దాస్, మానిక్, వసంత్, జై 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 భారత్ జెండా గాయకుడు సురేష్, లాక్స్విన్ సంస్థ అధినేత సుధీర్, పలువురు నటీనటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుద్దాల అశోక్ తేజను సత్కరించారు. వందే భారత్ సేవ్ ఇండియా సినిమాలో అంశాలు ఆలోచింపదగ్గవిగా ఉంటాయని దర్శక నిర్మాత మల్లం రమేష్ పేర్కొన్నారు. సినిమా యూనిట్కు సత్కారం జరిగింది. విడుదలైన దేశభక్తి పాటపై అందరికీ హక్కులు ఇచ్చినట్లు ఎవరైనా ఉచితంగా ఉపయోగించుకోవచ్చని మల్లం రమేష్ స్పష్టం చేశారు. ప్రపంచ పర్యావరణ సంస్థ పిలుపు మేరకు గ్లోబల్ చైర్మన్ డాక్టర్ హరి ఇప్పనపల్లి గత 10 సంవత్సరాలుగా వివిధ స్థాయిలలో అనేక పర్యావరణ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. చాలామంది మేధావులు శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసి ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాలుష్య భూతం పైన యుద్ధం ప్రకటించింది. పర్యావరణంపై అన్ని వర్గాల ప్రజల్లో చైతన్యపరిచింది ప్రపంచ పర్యావరణ సంస్థ. భవిష్యత్తులో కూడా చైతన్యపరుస్తూనే ఉంటుంది. కనీసం రోజుల్లో 1 నిమిషం పర్యావరణం కోసం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రపంచ పర్యావరణ సంస్థ గ్లోబల్ చైర్మన్ అంతర్జాతీయ పర్యావరణవేత్త డాక్టర్ హరి ఇంపనపల్లి, రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సమక్షంలో యూసఫ్గూడలో ఉన్న శ్రీ జ్ఞానోదయ భారతి ఎన్జీబీ హైస్కూల్లో పర్యావరణ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ప్రకృతిని కాపాడుకోవటమే నిజమైన దైవత్వం. పండుగలన్నీ పర్యావరణ హితంగా జరుపుకుందామన్నారు డాక్టర్ హరి ఇంపనపల్లి. ప్రియమైన ప్రకృతి ప్రేమికులారా, అందరికీ వందనం. ప్రకృతి మాత మనందరికీ ప్రాధేయపడి అడుగుతుందన్నారు. అన్ని మతాలలో, అన్ని గ్రంథాలలో దైవం ప్రకృతి రూపం. ప్రకృతి నుంచే దైవం ఆవిర్భవించిందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు ముందు వరుసలో ఉండే ముందుకు నడిపించాలని ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పరిధిలోని రుద్రారం గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గోడె మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. 1,76,00,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, మహిళా సమైక్య భవనం, అంబేద్కర్ యువజన సంఘం, బుడగల జంగాల సంక్షేమ సంఘం భవనాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వం అందించే నిధులతో పాటు పారిశ్రమల సహకారంతో గ్రామ పంచాయతీ భవనాలతో పాటు అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి తెలిపారు. అదే త్వరలో రుద్రారం గ్రామంలో లాటిక్రేట్ సంస్థ సౌజన్యంతో 10 కోట్ల రూపాయల అంచనాల వ్యయంతో ఆధునిక వసతులతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. గత 10 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి ఆదర్శంగా తీర్చిదిద్దామని, రాబోయే రోజుల్లో ప్రస్తుత ప్రభుత్వ సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు. రుద్రారంలో నూతన భవనాల నిర్మాణాలకు 1,16,00,000 రూపాయలు కేటాయించిన ఎంఎస్ఎన్ పరిశ్రమకు జిఎంఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిందన్నారు. ఎంఎస్ఎన్ వారు మొత్తము 1,76,00,000 తోటి ఈ 3 భవనాలను కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ పనుంది. దీనికి అతి త్వరలోనే సిఎస్ఆర్ ఫండ్, మండల ఫండ్, జడ్పీ ఫండ్, ఏ ఫండ్ అయినా సరే దీనికి కంప్లీట్ చేస్తామని అందరికీ మాటిస్తాము. ఏది ఏమైనా సరే అభివృద్ధిలో అందరూ భాగస్వాములు చేస్తూ, మన గ్రామాలను అభివృద్ధి చేస్తూ, గ్రామాలు ఒకటే కాకుండా మండలాలను నియోజకవర్గ స్థాయిలో అన్ని రకాల అందరి సహకారం తీసుకొని పార్టీలకు అతీతంగా
ఈ 10 సంవత్సరాల కాలంలో నేను ఎమ్మెల్యే అయి నుంచి గతంలో మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు గిట అదే విధంగా అదే ఆలోచనతోటి అందరినీ సహకారంతో మనము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో నేను ముందు వరుసలో ఉన్నానని కూడా నేను గౌరవపడతా ఉన్నాను. ఎందుకంటే అధికారుల సహకారము, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారం తీసుకొని ఎవరైనా సరే మనం అడుగులేస్తే అందరి సహకారంతో ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఏ ఒక్కరు విస్మరించినా మనము అది కుంటుపడే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి అందరి గౌరవించినప్పుడే మన గౌరవం పెరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మనం అందరము రాబో కాలంలో గిట నూతన ప్రభుత్వం వచ్చింది. నూతన ప్రభుత్వంతో గిట అన్ని రకాల సహకారాలు తీసుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో మీ అందరి సహకారం తీసుకొని ముందుకెళ్తామని అందరూ మాటిస్తాం. కాబట్టి కాంగ్రెస్ రాజ్యమా కాకిల రాజ్యమా? అక్రమ కేసులు పెడితే సహించేదే లేదు, చూస్తూ ఊరుకోబోమని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ఓర్వలేక కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆమె అన్నారు. కాంగ్రెస్ కక్షపూరిత వైఖరి ఎక్కువ కాలం నిలబడదని విమర్శించారు. ఇలాగే కక్షపూరితంగా వ్యవహరిస్తే ప్రజలే తిరగబడతారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజలను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటామని కవిత తెలిపారు. జగిత్యాల జైల్లో ఉన్న బీఆర్ఎస్ సర్పంచ్ను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. అధికారం మారగానే సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డిని కక్షపూరితంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అక్రమంగా సంబంధం లేని కేసులో ఇరికించి అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించారని తెలిపారు. గతంలో ఎప్పుడు జరగనంత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ హయాంలో జగిత్యాల ప్రాంతం అభివృద్ధి చెందిందని, దాన్ని ఓర్వలేక తమ పార్టీ సర్పంచులు జైల్లో వేయడం దారుణమని స్పష్టం చేశారు. కక్షపూరితంగా ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు మరి అధికార బదిలీ జరిగినటువంటి వెంటనే కక్షపూరితంగా కేసు పెట్టి వారిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం జరిగింది. 30 ఏండ్లలో జీవన్ రెడ్డి గారి హయాంలో ఎన్నడూ జరగనటువంటి అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ మా డాక్టర్ సంజయ్ అన్న గారు గెలిచిన తర్వాత, కొప్పుల ఈశ్వరన్న గారు మినిస్టర్ అయినాక, కేసీఆర్ గారు సీఎం అయినాక హబ్సీపూర్ గ్రామంలో అంత అభివృద్ధి మనం చేసుకోవడం జరిగింది. జరిగినటువంటి అభివృద్ధిని ఓర్వలేక మరి అధికారం మారిన వెంటనే మా సర్పంచ్ గారిని జైల్లో వేయడం అన్నది చాలా దారుణం. కక్షపూరితంగా ఇట్లా జీవన్ రెడ్డి గారు మా కార్యకర్తల పైన కేసులు పెట్టడాన్ని మేము చూస్తూ ఊరుకోం. చట్టపరంగా ఎదుర్కొంటాం, వీధులలో ఎదుర్కొంటాం, అన్ని రకాలుగా కూడా ఎదుర్కొంటాం. ప్రజలకు రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. చాలా సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి 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 అన్నారు. మరి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతోని ప్రజలను పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవడం జరిగింది. ఏ పార్టీ కార్యకర్తలైనా వారి మీద రాజకీయ పరంగా మేము పోరాటం చేసినాం తప్పితే చట్టాన్ని వాడుకొని, పోలీసులను వాడుకొని ఇట్లా ఎప్పుడు కక్ష తీర్చుకోలేదు. రాష్ట్రంలో దొరల పాలనతో పాటు అప్రజాస్వామిక పాలన సాగుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఆరోపించారు. హక్కుల కోసం ప్రశ్నించే గొంతుకలను రాష్ట్ర ప్రభుత్వం నొక్కిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ దొరల పాలన అయితే పోవాలని అనుకున్నామో అదే దొరస్వామ్యమే ఇంకా నడుస్తోంది అనేటువంటిది అర్థమవుతోంది. ఏ అప్రజాస్వామిక వాతావరణం పోవాలి, పరిపాలన పోవాలి అని అనుకున్నామో అదే అప్రజాస్వామిక వాతావరణం కొనసాగుతున్నట్టుగా కనిపిస్తోంది. ధర్నా చౌక్ ను మూసేసి, ఆందోళనలు చేయకుండా చేసి, ప్రజాస్వామ్య ప్రశ్నించే గొంతుకలను ఏ ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో నొక్కేసి ఇవాళ గొంతు లేకుండా చేసినారో అది పోయి ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా హక్కులను, బాధ్యతలను గౌరవించేటటువంటి ప్రభుత్వం వస్తుందని మేము భావిస్తే, ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం కూడా అంతకు 10 రెట్లు ఎక్కువ హక్కుల కోసం పోరాటం చేసేటటువంటి వాళ్ళ గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో, వ్యవసాయ యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక ఘటన అయితే చాలా అమానవీయమైనటువంటి ఘటన. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని సచివాలయంలో ఘనంగా నిర్వహించారు. ఉద్యోగులతో ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు ఓటు వినియోగాన్ని వివిధ పరిగణించడానికి జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ జాతీయ ఓటర్ల దినోత్సవంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. And to vote in every election fearlessly and without being influenced by
considerations of religion, race, caste, community, or any inducement. బీసీ సమస్యల పరిష్కారం మేనిఫెస్టో అంశాల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తన కార్యాలయంలో కలిశామని, సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ తెలిపారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి వాళ్ళకి ఆలోచన ఎందుకు రాలేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరి కవిత గారు ఏమంటారంటే మహిళా రిజర్వేషన్ లోపల బీసీలకు సంకోటం లేదు కాబట్టి మేము జాతీయ వ్యాప్తంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి అని కవిత గారు ఇటీవల ఎన్నికల కంటే ముందు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మేము అడుగుతున్నాం వాళ్ళని, ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి ఎందుకు మీరు బీసీ మహిళలకు మహిళా రిజర్వేషన్ లోపల సపోర్టా లేని అంశాన్ని ఎందుకు మీరు పికప్ చేయకుండా కేవలం మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క విగ్రహం గురించి మీరు మాట్లాడుతున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వం నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినాం, మహాత్మా జ్యోతిబా పూలే గారు ఏదైతే నిన్న మనము భారతరత్న అందుకున్నటువంటి కర్పూరి ఠాకూర్ గారు కూడా గురువు గారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం మనమంతా కూడా మహాత్మా జ్యోతిబా పూలే గారిని మనం ఆపాదించుకోవాలి. తప్పకుండా ప్రతి జిల్లాలో కూడా మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క స్మృతివనాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం ముఖ్యమంత్రి గారిని వ్యక్తం చేసినాం. అయితే బీసీ సోదరులకు కూడా ఈ రోజు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాం. ఏదైతే గత ప్రభుత్వం బీసీలకు చేసినటువంటి అన్యాయాలను ఎలిగెత్తి చాటడం, అదే రకంగా మన ఆవేదనను తెలియజెప్పడం వల్లనే ఈ రోజు ప్రభుత్వంలో ఒక మార్పు తీసుకుని ఆగండం. తార్నాక డివిజన్ నారాయణ కాలేజీలో బీజేవైఎం ఆధ్వర్యంలో నమో నవమత్ దాతా సమ్మేళన నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా యువ ఓటర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో యువ ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 5,000 ప్రదేశాల్లో నమో నవమత్ దాతా సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు జేపీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలిపారు. కార్యక్రమంలో ప్రధాని మోదీతో వర్చువల్ గా మాట్లాడడం జరిగిందన్నారు. దేశంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం రాబోయే తరాల కోసమే అని చెప్పారు. మొట్టమొదటిసారిగా మీకు వచ్చే ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువ యూనియన్లో బీజేవైఎం భారతీయ జనతా యువ మోర్చా తరఫు నుంచి దేశవ్యాప్తంగా 5,000 స్థానాల్లో నవ యువ మతదాత సమ్మేళన్ ఆ ఒక కార్యక్రమం చేయడం జరిగింది. శ్రీ నరేంద్ర మోదీ గారు భారతదేశ ప్రధానమంత్రి వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్గా వారితో మాట్లాడడం కూడా జరిగింది. దాదాపు కొన్ని లక్షల మంది యువకులతో నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ మరి రాబోయేటటువంటి భారతదేశం ఇప్పుడు ఉన్నటువంటి యువ పీఢీకి సంబంధించినటువంటి భారతదేశం ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా రాబోయే తరానికి వస్తుంది. కాబట్టి ఏ ఓటు హక్కు మీకు మొట్టమొదటిసారిగా రాబోతుందో దాన్ని వినియోగించుకుంటే దాని ద్వారా భారతదేశ యొక్క భవిష్యత్తు మీరు మార్చే వాళ్ళు అవుతారు, దాంట్లో ఒక భాగ్యస్వాములు అవుతారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పిఎన్ రెడ్డి నగర్ డివిజన్లోని గాయత్రి నగర్లో కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి పర్యటించారు. భూగర్భ డ్రైనేజీ పనులను కార్పొరేటర్ పరిశీలించారు. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీలో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పనులను కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి పరిశీలించారు. కాలనీలోని ప్రతి సమస్య త్వరలోనే పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షురాలు సరస్వతి, ప్రధాన కార్యదర్శి ఉపేందర్, వైస్ ప్రెసిడెంట్ రవీందర్ గుప్తా, జాయింట్ సెక్రటరీ మధు, రమేష్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. టర్కీ దేశానికి చెందిన నిషేధిత లీరా నోట్లను చలామణి చేస్తున్న 5 ముఠా సభ్యులను ఎల్బీ నగర్ ఎస్ఓటీ ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో చింతలకుంటలోని నిషేధిత టర్కీ నోట్లను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పట్టుకున్నారు. ఈ ముఠా నిషేధిత టర్కీ నోట్ల కరెన్సీని తక్కువ రేటుకు మార్చడానికి ప్రయత్నించారు. లీరా ఒక్క నోటు 27 లక్షల విలువ చేసే 99 లీరా 27 కోట్లతో పాటు నిందితుల వద్ద నుండి స్కార్పియో వాహనం, 2 వాకీటాకీలు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన మంచినీళ్ళ ఓం నాగప్రసాద్, గుడిమీద జ్యోతి రవితేజ, తోట వెంకట నాగరాజు, నింబగంటి జీవన్, సత్యజీవన్, మరుకుతి తేజ, పిల్లి బుజ్జి ముఠాగా ఏర్పడి ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యాచారం, పోక్సో కేసులో దోషికి కోర్టు జీవిత ఖైదు విధించింది. పోక్సో చట్టం కేసులను స్పెషల్ సెషన్ జడ్జ్ కమ్ ఏడీజే ఎల్బీ నగర్ కేసును విచారించారు. అత్యాచారం, పోక్సో కేసులు నేరస్తుడైన
దేశగోని ఆనంద్ గౌర్కు యావజ్జీవ కారాగార శిక్ష 25,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. సంతోష్ నగర్లోని ఫార్మసీపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. డ్రగ్ అధికారి అనిల్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి మెడికల్ షాపులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఫార్మా మెడికల్ షాప్లో నిబంధనలు పాటించడం లేదని ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేపట్టారు విజిలెన్స్ అధికారులు. ఇక ఫార్మాసిట్ ద్వారా మందులు విక్రయించాల్సి ఉండగా ఫార్మాసిట్ లేదన్నారు. స్టాక్ రిజిస్టర్, లేబల్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్, ఫెర్చువల్ వివరాలతో ఉండాల్సిన రిజిస్టర్లు సక్రమంగా లేవన్నారు. జెనరిక్ మెడిసిన్స్ వేరుగా విక్రయించాల్సి ఉన్నప్పటికీ అలా జరగడం లేదన్నారు. పలు రకాల మందులను గుర్తించామన్నారు.